నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం పునఃప్రారంభించబడి విద్యార్థులకు అందుబాటులో ఉన్నందున అడ్మిషన్లు పొంది మెరుగైన వసతులు పొందాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కోరారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం పునఃప్రారంభించబడి విద్యార్థులకి అందుబాటులో ఉన్నందున అడ్మిషన్లు పొంది మెరుగైన వసతులు పొందాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కోరారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వస్తూ సరైన రవాణా సౌకర్యం సమయానుకూలంగా లేనందున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరూ నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో అడ్మిషన్లు పొందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచి నాణ్యమైన భోజన వసతి కల్పిస్తూ విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, బట్టలు ఉచితంగా అందిస్తున్నారని, ప్రత్యేక బోధన కొరకు ట్యూటర్లను నియమించడం జరుగుతుందని, ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదంతో కలిసి విద్యార్థులకు వసతి గృహం పైన అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదంను శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఎస్సీ బాలికల వసతి గృహం ఇన్ఛార్జి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య, బాలుర వసతి గృహం హాస్టల్ వెల్ఫేర్ అధికారి రామావత్ జయరాం, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రిపేర్ చేయించి కరెంటు బల్బులు, ట్యూబులు మీ అందరూ మీకోసం నల్లాలు, కొత్త మోటార్ ఇంతకుముందు వైఎస్ఆర్సీలో ఉన్నది, ఇప్పుడు గన్సాస్లో ఓపెన్ అయింది. బిల్లు ఏముందంటే ఉదయం రాగి జావాతో అరటిపండు, పాలతో రాగి జావా చేస్తారు, మీకు అరటిపండు ఇస్తారు. టిఫిన్ మార్నింగ్ టిఫిన్ ఏం పెడతారంటే ఒకరోజు కిచిడి, ఒకరోజు పులిహోర, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు వెజిటేబుల్ రైస్, ఒకరోజు ఆదివారం మార్నింగ్ ఇడ్లీ, మళ్ళీ మీకు ఈవినింగ్ స్నాక్స్. మీ స్కూల్ నుంచి హాస్టల్ రాగానే స్నాక్స్, బిస్కెట్లు, పల్లిపట్టి, చెయ్యగుడ్డీలు, గుడ్డీలు, ఉల్లిపాయలు, రోజు ఐటమ్. సాయంత్రం పూట మీకు భోజనము, కర్రీ, కూరగాయలు, కూర, దాంతోపాటు సాంబార్, మంచి పెరుగు ఉంటుంది. మీకు నైట్ చదువుకోవడానికి అంత ఫెసిలిటీ అన్ని ఏర్పాట్లు అన్నీ వేయించినాం. మీకు ట్యూటర్ ఉన్నాడు, 10th క్లాస్ పిల్లలు ఉంటే మీకు ట్యూటర్ చెప్పడానికి నైట్ ట్యూటర్ కూడా ఉంటాడు. 10th క్లాస్ మీకు ట్యూటర్ కూడా ఏర్పాటు చేశాము. మీకు దాని అంతా వినియోగించుకోండి. 4 బట్టలు ఇస్తారు మన హాస్టల్లో. మీకు క్లాసెస్ సరిపోను అన్ని నోట్బుక్స్ ఇస్తాము. మీరు ఈరోజు వస్తే రేపే నోట్బుక్స్ ఇస్తాను. మీకు అందరికీ అడ్మిషన్ ఈరోజు తీసుకోండి, మీకు రేపే నోట్బుక్స్ ఇస్తాము. మీరు హాస్టల్ ఓపెన్ అయింది, భోజనం కూడా వస్తు పెట్టినాము, భోజనం కూడా కల్పిస్తున్నాము. మీకు 4 బట్టలు ఇస్తాము. గవర్నమెంట్ నుంచి మీకు బెడ్షీట్, కార్పెట్ ఇస్తారు. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ ఇస్తారు. మళ్ళీ చలికాలంలో రగ్గులు ఇస్తారు. మీకు నెలకి 250 రూపాయల కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారు. మీకు ఖర్చులకి, సబ్బులకి, దాన్ని సోప్స్గా వాడుకోవడానికి నెలకి 250 రూపాయలు ఇస్తారు. మీరు ఏమైనా ఇంటికానికి వచ్చేటప్పుడు ఒక బెడ్షీట్, కార్పెట్ ప్రస్తుతానికి బాధ తెచ్చుకోండి, మనం కొత్త మేము ఇస్తాము. అప్పటి వరకు మీరు ఒక బ్యాగు, ఒక ప్లేట్ తీసుకొని మీరు హాస్టల్కి రండి. అన్ని ఫెసిలిటీని కల్పించి మీకు ఇస్తాము. మీ బాయ్స్ కూడా సేమ్ అందరికి, మీ బాయ్స్ కూడా రండి. మీకు దూరం ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. ఇక్కడికి వస్తే మీకు స్టడీస్ సేవ్ అయితే ఉంటారు. కొత్తగా స్టార్ట్ అయింది, ఆపర్చునిటీస్ ఉన్నంతమంది, కానీ ఇవరే వాటి గురించి చాలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి హాస్టల్లో మనకు రోజులు లేకుంటే పెడతారు, అది విని దాన్ని చదివినట్టు వేసుకోండి. మూతపడి దాన్ని ఎంతో కష్టపడి మన సార్ చెప్పేసి వినోపడి చెప్పి
సద్వినియోగం చేసుకోవాలి. అందులో చక్కటి అవకాశం ఉన్నాయి, సదుపాయాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో హాస్టల్లో వసతులు ఉండకుండా, కానీ అసలు మాకు ఎటువంటి వేరే రిసోర్స్ లేదు. ఖచ్చితంగా హాస్టలే ఉంటుంది. అప్పటి పరిస్థితులు చాలా తేడా ఉంది. మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది గవర్నమెంట్. దాన్ని వినియోగించుకోండి. సిస్టమేటిక్గా అక్కడ ఉంటే కనుక మీరు 10th క్లాస్ మీకు 10th క్లాస్ 20 మంది అక్కడ మీకు ఫిల్టర్ కూడా ఉంటాడు. ఈ పోయినట్టు హాస్టల్ పోయినంటే మంచిగా స్నాక్స్ వచ్చే స్నాక్స్ అనేది చూసుకోండి. మోడల్ స్కూల్లో 50 మంది జాయిన్ అయ్యారు. మీరు నిన్ననే సోమవారం నాడే భోజనం స్టార్ట్ అయింది. మీరు తీసుకున్నారా? వచ్చేటప్పుడు ఆధార్ కార్డు హాస్పిటల్ తీసుకోండి. మీకు గ్యాస్ సిస్టమ్ అప్లై చేస్తాను. ఇస్తే మీకు పొద్దుగా వచ్చేటప్పుడు హాస్పిటల్ నచ్చలేదు అని చెప్పండి. దూరంగా వాడుతుంది కదా. ఈరోజు మన పాఠశాలకు మన సుపరిస్థితులు అంబేద్కర్ జిల్లా పత్రికా తర్వాత ఇద్దరు వాడుకున్నట్టు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ఇంతమంది